సో ఫ్రమ్ సో ఒక కన్నడ సినిమా తెలుగులో డబ్బింగ్ వెర్షన్ ఉంది. ఓటీటీలో వచ్చేసింది. థియేటర్కి రిలీజ్ కూడా. సర్ప్రైజింగ్ అంటే ఈ సినిమా మంచి రివ్యూస్ ఉన్నాయి. నేను చూస్తున్నప్పుడు మొదట హాఫ్ అన్ అవర్ చూసినప్పుడు ఏంటిరా అసలు సినిమా ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్ళదు అక్కడే జరుగుతూ ఉంది అనుకున్నాను. బట్ రియల్లీ ఇట్స్ ఒక అంటే ఇప్పుడు హర్రర్ సినిమాలు అంటే మనం పిచ్చి కామెడీలు చేయించాం వాడిని విని కొట్టని చూస్తాం కదా. హర్రర్లో కూడా మంచిని చాలా బాగా ఎలివేట్ చేసిన సినిమా అయితే. ఓకేనా. తుమినాడ్ డెబ్యూ డైరెక్టర్ అంట. నాకు తెలిసి చిన్నపిల్లాడే ఉంటాడు. ఈ ఈ మధ్యలో ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి బైక్ మీద కనబడుతుంది కదా, అందులో రవెన్న ఆ ముందు స్కూటర్ నడుపుతున్నాడు. రవెన్న ఊళ్ళో పెద్ద మనిషి అంటే పెద్ద మంచి హీరో టైప్ అన్నట్టు, కానీ ఇంకా పెళ్ళి కాదు ఆయనకి. ఆ తర్వాత ఊళ్ళో ఒక పెళ్ళి జరుగుతూ ఉంటుంది, అక్కడ రచ్చ రచ్చ జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఎవరో ఒకళ్ళ ఇంట్లో బాత్రూంలో స్నానం చేస్తున్న ఒక అమ్మాయిని ఎవరో చూసారని ఒక ఒక ఇష్యూ అవుతుంది. అయ్యేసరికి అప్పుడు వాడు ఒకటి పక్కన సజెషన్ ఏం చేస్తాడంటే ఫింగర్ ప్రింట్స్తో వాడితో వీటితో ఐడెంటిఫై చేయొచ్చు అది ఇది అని చెప్తాడు ఏదో. మొత్తానికి మన సినిమాలో ఎవరికైతే దయ్యం పడుతుంది అనుకున్నారో ఆ వ్యక్తే చూసుంటాడన్నమాట ఆ బాత్రూమ్ నుంచి వెళ్ళి. వాడు భయంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఫింగర్ ప్రింట్స్ తీసేసే క్రమంలో అందరికీ దొరికిపోతాడు. దొరికిపోయినప్పుడు దయ్యం పట్టినట్టుగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నిజంగా ఈ సినిమాలో దయ్యం లేదు. ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్ రివీల్. అంటే దయ్యం లేదు కాబట్టి మీరు ప్రశాంతంగా పిల్లలు చూడవచ్చు. భయపెట్టే ఒక్క సీన్ లేదు. ఇది పూర్తిగా కామెడీ, మంచి మంచి హ్యూమరసం ఉంటుంది సినిమాలో. ఓకేనా. ఈ రవీణ క్యారెక్టర్ చేసిన అద్భుతంగా చేశాడు. అశోక్ క్యారెక్టర్ చేసిన చాలా బాగా చేశాడు. ఈయన ఈ ఓంకారంలో ఉన్నటువంటి ఆ పంతుల్ని ఇమిటేట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన మీద కౌంటర్ ఏమనిపించింది నాకైతే. అది కాకుండా ఊళ్ళో ఒక ఆయన ఉంటాడు, ప్రతిదానికి మీటింగ్లు కమిటీలు అంటుంటాడు. విలక్షణంగా ఇదేదో అసలు నేను రివ్యూ చెప్పినట్టే ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే. ఓవరాల్గా ఒక పల్లెటూరులో మంచి నీట్గా ఉన్నటువంటి లొకేషన్లలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది డెఫినెట్లీ. ఆ తర్వాత ఆ కామెడీకి మనం అలవాటు పడిపోతుంటాం, ఆ క్యారెక్టర్కి అలవాటు పడిపోతుంటాం. సినిమా 2 గంటలు అండ్ క్లైమాక్స్ బాగుంటుంది. అంటే చాలా నీట్. అంటే మనము ఒక టెంప్లెట్లో పోతుంటుంది కొంచెం అయిన తర్వాత ఇలా జరిగితే బాగుండు అనుకుంటాం, అలానే జరుగుతుంది. కానీ టేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా చండాలా లేకుండా నీట్గా అసలు ఒక హర్రర్ని కామెడీతో మిక్స్ చేసి ఒక మంచి ఎమోషన్తో ఎండ్ చేసే ఛాన్సెస్. అది డెబ్యూ డైరెక్టర్ అంటే ఏ మస్ట్ వాచ్ ఫిలిం. 5 కోట్లు పెట్టి సినిమా తీశారంట, 120 కోట్లు వచ్చాయంట. ఇది కదా రియల్ బ్లాక్ బస్టర్ అంటే. ఇలాంటి సినిమాలు రావాలి. చూడండి సినిమా కొంచెం స్టార్టింగ్లో బోర్ అనిపిస్తుంది, కానీ సినిమా అంతా అయిన తర్వాత డెఫినెట్లీ మీ మొహం మీద చాలాసార్లు నవ్వు కనబడుతూ ఉంటుంది. సిచ్యువేషనల్ కామెడీ, పెద్ద డైలాగ్ కామెడీలు ఏమి ఉండవు. వచ్చాడు వచ్చాడు అనుకుంటే బావగారు వచ్చారు అనుకుంటే ఏదో కామెడీ కొంచెం అంటే ఇవన్నీ ఏంటంటే మనం చూసినప్పుడు ఆ క్యారెక్టర్ని చూస్తే నవ్వేయడం అంతే. ఇంకా మరి పడి పడి నవ్వం. కానీ చాలా చాలా నీట్గా మంచి చెప్పాం కదా, హర్రర్ సినిమాలో కామెడీని బాగా మిక్స్ చేసి సెంటిమెంట్ యాడ్ చేసి ఒక నీట్ ఎండింగ్ ఇచ్చినటువంటి మంచి సినిమా. సో ఫ్రమ్ సో మస్ట్ వాచ్.